నెల రోజులుగా దేశాన్ని కుదిపేస్తున్న పెద్ద నోట్ల రద్దు అంత ఆషామాషి నిర్ణయం కాదు. దేశ భవితను మార్చగలిగేంత గొప్ప నిర్ణయం అది. అలాంటి ముందడుగు వేసి నెల దాటుతున్న ప్రజల్లో ఉన్న భయాలు, అపోహలు, ఇబ్బందులు మాత్రం తీరడం లేదు. అసలు ఎక్కడ లోపం జరిగింది? డిమానిటైజేషన్ పాజిటివ్ ఎఫెక్ట్ సామాన్యుడికి ఎందుకు రీచ్ కావడం లేదు? దేశ చరిత్రను మార్చనున్న డిమానిటైజేషన్, డిజిటల్ డ్రీమ్స్ కి తలుపులు తెరిచిన నిర్ణయం, బ్లాక్ మనీ అనే క్యాన్సర్ కి అసలైన ఆన్సర్ పెద్ద నోట్ల రద్దే. ఇండియాను పరుగులు పెట్టించే మంత్రం డిమానిటైజేషన్. నవంబర్ 8 అర్ధరాత్రి నుంచే 500, 1000 నోట్ల రద్దు అమల్లోకి వస్తుందన్న నిర్ణయం ఒక్కసారిగా యావత్ భారతదేశాన్ని కుదిపేసింది. ఆ తర్వాత 2 రోజుల పాటు బ్యాంకులు కూడా పనిచేయలేదు, ఏటీఎంలు ఎక్కడా తెరుచుకోలేదు. ఆ ఒక్క నిర్ణయం సామాన్యుడి మోములో నవ్వులు నింపితే నల్ల కుబేరుల గుండెల్లో గుణపాలు దింపింది. దేశ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న బ్లాక్ మనీ అనే శత్రువును అంతం చేయటానికి మోడీ తీసుకున్న నిర్ణయం భారతదేశ ప్రగతిని మేలిమలుపు తిప్పబోతోందని ఆనాడే చాలా మంది ఆర్థికవేత్తలు చెప్పుకొచ్చారు. డిమానిటైజేషన్ నిర్ణయం ప్రకటించి నెల రోజులు దాటింది. కానీ పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజల్లో అసంతృప్తే తప్ప దాని ప్రయోజనాల మీద అవగాహన లేదన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. పెద్ద నోట్ల రద్దుతో తలెత్తిన నగదు కొరత, కొత్త నోట్లు సామాన్యులకు పూర్తి స్థాయిలో చేరకపోవడంతో ఈ ఇబ్బంది నెలకొంది. పెద్ద నోట్ల రద్దుతో తలెత్తే ఇబ్బందులన్నీ తాత్కాలికమే అన్న వాస్తవం మాత్రం ప్రజల్లోకి వెళ్లలేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మోడీ పెద్ద నోట్లు రద్దు చేశారని మాత్రమే తెలుసు తప్ప దాని వెనుక ఎన్ని కసరత్తులు జరిగాయి, ఎంత మేధోమథనం జరిగిందన్నది తెలియలేదు. దీనికి కారణం డిమానిటైజేషన్ తర్వాత ఆ స్థాయిలో ప్రజలతో కమ్యూనికేట్ చేయటానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించలేదు. ఎవరికైనా జ్వరం వస్తే ముందు టాబ్లెట్ ఇస్తాం, అప్పటికీ తగ్గకపోతే ఇంజెక్షన్ చేస్తాం. అలా ఇంజెక్షన్ ఇవ్వాలంటే శరీరాన్ని సూదితో గుచ్చాల్సిందే. కానీ ఇక్కడ సూదితో గుచ్చినప్పుడు నొప్పి కలిగినా అది రోగాన్ని తగ్గిస్తుందన్న విషయం తెలుసు కాబట్టే దాన్ని భరిస్తాం. కానీ అదే వ్యక్తికి జ్వరం కాకుండా క్యాన్సర్ అని తెలిస్తే దాన్ని నయం చేయడానికి పెద్ద ఆపరేషన్ చేస్తాం. అందుకు అవసరమైతే శరీరాన్ని కోస్తాం. ఎందుకంటే అక్కడ క్యాన్సర్ అన్న రోగాన్ని పూర్తి స్థాయిలో తగ్గించి ప్రాణాలు కాపాడటమే ముఖ్యం. అందుకే ఎంత కష్టమైనా భరించడానికి సిద్ధపడతాం. ఇప్పుడు దేశ ఆర్థిక పరిస్థితి కూడా ఇలాగే ఉంది. దశాబ్దాలుగా పాలకులు చేస్తున్న అవినీతితో లక్షల కోట్ల నల్లధనం పోగుపడిపోయింది. ఈ బ్లాక్ మనీ అంతా దేశ ఆర్థిక వ్యవస్థకు క్యాన్సర్లా పరిణమించింది. అందుకే మోడీ ఎన్నికల ప్రచారంలోనే దేశ విదేశాల్లో ఉన్న బ్లాక్ మనీ వెనక్కి తెస్తానని ప్రకటించారు. మన దేశంలో ఉన్న నల్లధనాన్ని వెలికి తీయటానికి ముందుగా ఐడిఎస్ స్కీమ్ ప్రకటించారు. కానీ నల్ల కుబేరులకు ఆ డోస్ చాలలేదు. అందుకే క్యాన్సర్లా పేరుకుపోయిన బ్లాక్ మనీని అంతం చేయాలంటే డిమానిటైజేషన్ ఒక్కటే మార్గమని ఆ దిశగా అడుగులు వేసింది కేంద్రం. ఇదేదో ఆషామాషీగా తీసుకున్న నిర్ణయం కాదు. 1970లో నల్లధన నిర్మూలనకు అప్పటి ప్రభుత్వం నియమించిన జస్టిస్ వాంచు కమిటీ 4 ఏళ్ల పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వ్యవస్థల పనితీరును పరిశీలించిన తరువాత బ్లాక్ మనీ నిర్మూలనకు పెద్ద నోట్ల రద్దే సరైన నిర్ణయమని సిఫార్సులు చేసింది. ఆ కమిటీ సిఫార్సుల మేరకు 1978లో నాటి జనతా ప్రభుత్వం అప్పటికి చలామణిలో ఉన్న 1000, 5000, 10,000 నోట్లను రద్దు చేసింది. ఇది అప్పట్లో తీవ్ర స్థాయిలో ప్రకంపనలు సృష్టించినా భారీగా బ్లాక్ మనీ రద్దయింది. ఆపై గడిచిన 4 దశాబ్దాలుగా దేశంలో మరింత బ్లాక్ మనీ పోగుపడుతూనే వచ్చింది. దానిలో చాలా మొత్తం విదేశాలకు కూడా తరలిపోయింది. ఆ బ్లాక్ మనీ మీద యుద్ధం ప్రకటించిన ప్రధాని ఒక్క వేటితో దేశంలో ఉన్న నల్లధనం ఊపిరి తీసేశారు. సరిగ్గా అమెరికాలో 1969వ సంవత్సరంలో నిక్సన్ ఆ దేశ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎక్కడికక్కడ ఇబ్బడిముబ్బడిగా నల్లధనం, బ్లాక్ మార్కెటర్స్, క్రిమినల్ పాలిటీషియన్స్, ఇట్లా రకరకాలైనటువంటి అసాంఘిక శక్తులు నేరస్తుల చేతుల్లో పడి
బ్లాక్ మనీ కూడా ఆ వ్యవస్థ మొత్తం కుదేలయ్యేటువంటి పరిస్థితుల్లో అక్కడ కూడా ఏం చేశారంటే పెద్ద నోట్లని రద్దు చేయటం అనేటువంటి జరిగింది. సరిగ్గా ఇప్పుడు భారతదేశంలో ఎలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయో అదే రకమైనటువంటి తీరులో అక్కడ ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి. అయితే ఈ పరిస్థితులను చాలా త్వరితగతిన వాళ్ళు అధిగమించడం, ఆ తర్వాత ఇవాళ అక్కడ పరిస్థితులు చూసుకున్నట్టయితే దాదాపుగా ఆర్థిక వ్యవస్థ అంతా కూడా టోటల్గా ఏంటంటే ప్లాస్టిక్ మనీ ట్రాన్సాక్షన్, అంటే టోటల్గాని మనం చెప్పలేం కానీ ఎక్కువగా ప్లాస్టిక్ మనీ ట్రాన్సాక్షన్ అనేది జరుగుతూ ఉంది. డిమానిటైజేషన్ తర్వాత దేశంలో భారీగా బ్లాక్ మనీ బయటకొచ్చింది. చాలా చోట్ల పెద్ద నోట్లు ఏం చేయాలో తెలియక కాల్చేశారు, మరికొందరు నదుల్లో పడేశారు, ఇంకొందరు చెత్తకుప్పల్లో పారేశారు. ఇక చాలా మంది కుబేరుల దగ్గర బ్లాక్ మనీ ఏం చేయాలో తెలియక మూలుగుతూనే ఉంది. డిమానిటైజేషన్ నిర్ణయాన్ని ముందుగా లీక్ చేసి ఉండి ఎక్కువ గడువు ఇచ్చి ఉంటే ఆ బ్లాక్ మనీ కాస్త వైట్గా మారిపోయి ఉండేది. ఆ ఛాన్స్ ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే రోజుకు 4000 మార్పిడి, గుర్తింపు కార్డులు, సిరాచుక్కలు వంటి విధానాలు ప్రవేశపెట్టారు. వాస్తవానికి ఈ చర్యల గురించి, తాము తీసుకున్న ఈ నిర్ణయాల గురించి పట్టణాలు, గ్రామాల స్థాయిలో పూర్తి స్థాయిలో ప్రచారం కల్పించడంలో మాత్రం ఫెయిల్ అయింది. దేశంలో బ్లాక్ మనీ రద్దు చేయడానికి డిమానిటైజేషన్ నిర్ణయం చాలా గొప్పది. దాని వెనుక చాలా సమున్నతమైన లక్ష్యాలు ఉన్నాయి. కానీ ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్న తర్వాత కొన్నాళ్ల పాటు ఇబ్బందులు మాత్రం తప్పవు. కానీ భవిష్యత్తులో మనకు రాబోయే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటే ఈ ఇబ్బందులేవి పెద్దవి కావు. అంత మాత్రాన జనం ఇబ్బందులు పడాలనే ఎవరూ చెప్పటం లేదు. కాకపోతే ఈ ఇబ్బందుల గురించి కేంద్రం ముందుగానే ప్రజల్లో ఒక అవగాహన కలిగించి ఉండాల్సింది. నిజానికి డిమానిటైజేషన్ నిర్ణయాన్ని అమలు చేయటానికి ముందు కేంద్ర పాలకుల్లో 6 నెలల పాటు తీవ్ర స్థాయిలో మేధోమథనం జరిగింది. బలహీనంగా ఉన్న అంతర్జాతీయ సమాజంలో దేశ ఆర్థిక వ్యవస్థను సమున్నతంగా నిలబెట్టాలంటే ఇదొక్కటే మార్గం కాబట్టి దాన్ని కష్టమైనా అమలు చేశారు. కానీ కొన్నాళ్లు ఓపిక పడితే అది పూర్తి స్థాయిలో దాని ఫలితాలను ప్రతి ఒక్కరూ అందుకోవచ్చు. గ్రామాల్లో డిజిటల్ విప్లవం ఊపందుకుంటుంది. ప్రతి గ్రామం కూడా డిజిటల్ విలేజ్ గా రూపుదిద్దుకుంటుంది. అయితే కేంద్ర పాలకులు డిమానిటైజేషన్ తర్వాత దీర్ఘకాలంలో జరిగే ప్రయోజనాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడంలో విఫలమయ్యారు. ముఖ్యంగా గ్రామీణ భారతాన్ని మరో 100 అడుగులు ముందుకేయిస్తుందన్న వాస్తవాన్ని వారి దగ్గరకు తీసుకువెళ్లలేకపోయారు. దీంతో డిమానిటైజేషన్ నిర్ణయం మీద విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటికీ ఇన్ని ఇబ్బందులు పడ్డా భవిష్యత్తులో మాత్రం ఎన్నో సంస్కరణలు అమలు కానున్నాయి. ఒక్క నిర్ణయంతో మరో 2 ఏళ్ల తర్వాత దేశ స్వరూపమే మారిపోబోతోంది.